హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ ఫ్యామిలీ ఒరిజినల్స్. ముందుగా ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి. అలా చేస్తే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక ఈ వీడియోలో ఉపయోగించే పాత్రలు కానీ సన్నివేశాలు కానీ కేవలం కల్పిత పాత్రలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించి కాదు, ఎవరు అయితే తప్పుగా అనుకోకండి. ఇక ఇవాల్టి వీడియో ఏంటంటే బద్ధకపు భర్త తెలివైన భార్య పార్ట్ 17 అన్నమాట. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. అమ్మయ్య లేచిన బయట పని అంతా అయిపోగొట్టుకున్నా. ఇక పోయి మా బద్ధకరత్న లేపుతా. లేచిండో మరి ఇంకా లేవలేదో పోయి చూస్తా. అగో ఇంకా లేవలేదుగా. నైట్ వండేటప్పుడేమో తొందరనే లేస్తానే, నీకంటే ముందే లేస్తానే అంటాడు. తీరా లేచిన తర్వాత నాకంటే ముందు లేచుడు కాదు కదా. నేను లేచి నా సగం పని అయిపోగొట్టుకునేదాకా కూడా లేవనే లేవడు. ఏం మనిషో ఏమో. అయ్యా మహారాజా లేస్తారా? టైం 7:30 అయిపోతుంది. నైట్ వండంగల్నేమో నీకంటే ముందే లేస్తానంటారు, మళ్ళీ నేను వచ్చి లేపేదాకా లేవనే లేవరు. అబ్బా ఏంది నీ గోల? తెలిసి పండని రాదు నన్ను. ఏమో ఇప్పుడే పడుకుంటే నేను. ఏంటిది ఇప్పుడు వన్నావా? మరి నైట్ అంతా ఏమన్నా పని చేసినావా ఏంది? అవునే, నైట్ అంతా నా కళ్ళలో డ్యూటీ చేసిన నేను. మేనేజర్ మస్తు వర్క్ చేపించిండే నాతోని. అందుకే ఆ పని అంతా చేసి పడుకునే వరకు లేట్ అయింది. ఏం చెప్తారే? అయిందా పని? లేచిండా కొడుకు? అగో అత్తమ్మ నువ్వేంది అలా గీసిర కట్టినావు? అగో అంత పొద్దున్నే అయిందా నీ పని? అప్పుడే స్నానం చేసినావా? అంత కొడితే టైం 7:30 అవుతుంది, అప్పుడే నీ పని అయింది, స్నానం చేసుకున్నావా? నా ఒక్కదాని మందం ఏం పని? లేచినా ఊడ్చినా బోళ్ళుంటే తోమినే స్నానం చేసిన. చాయ్ పెట్టలేదు, చాయ్ తాగాలి. మరి మీరు ఏం చేస్తారు? కొడుకు లేచిండా లేవలేదా అనేసి ఇటు వచ్చిన. అట్లనా అత్తమ్మ? ఇగో నీ కొడుకుని ఇప్పుడే లేపుతా అన్న నేను. లేపుతా అంటే లేవట్లేదు. నైట్ అంతా నాకు బాస్ బాగా వర్క్ ఇచ్చిండే, ఆ వర్క్ చేసి పడుకున్నా ఇప్పుడే అనేసి అంటాండు. అయ్యో ఏడరా నాని, కలలనా? నువ్వు కలల వర్క్ చేయించిరా నీతోని? అవునమ్మా, ఇక నైట్ అంతా వర్క్ బాగా అయింది. ఇక అందుకే ఇప్పుడు రెస్ట్ తీసుకుంటానని. అబ్బా నువ్వైతే ఇంకా జరసేపు పడుకోవడానికి ఎన్ని కారణాలు చెప్తాను. వినేటోళ్ళు ఉంటే ఎన్నన్నా చెప్తావు కదా. ఏం చెప్తారులా? దాదా మంగక్క ఏమైంది? పొద్దున్నే వచ్చినావు? ఏం లేదే, మా మోటార్ పాడుగాను. మా మోటార్కి ఏమైందో, అది వైరు పెట్టొత్తలేదు నాకు. అది వైరు ఊసిపోయింది. అది పెట్టాలైతేనేమో నాకేమో పెట్టొత్తలేదు. ఇక ఏం చేయాలి? ఇంట్లో నీళ్ళు లేకపోతేనేమో ఏ పని కాదాయే. అవునేనే, ఇంట్లో ఏ పని కావాలన్నా కూడా నీళ్ళతోనే పని గాని, నీళ్ళు ఉంటేనే ఏ పని అన్న అవుతుంది గాని. గదే శాంతక్క. ఆము జర రారాదయ్యా, గదేంటిదో వైరేదో చూసి పెడదు. అయ్యో ఎందుకు మంగక్క? ఏమైంది? మీ మంగయ్య లేడా? లేడే, ఆయన పొద్దునే పొలం కాడికి పోయిండు. ఇక ఆయన వచ్చే వరకు ఏ వారైతుంది. ఇక ఆయన వచ్చే వరకు ఇంట్లో పని చేయకుండా ఎట్లనే. ఇప్పటికే తెల్లారి చాలా సేపు అవుతుంది. అవునా? అట్లనా? ఇగో మంగక్క, నేనైతే వైర్ వచ్చి చూసి పెట్టుడైతే పెడతా గానీ మోటార్ మాత్రం మీరే ఆన్ చేసుకోవాలి. అయ్యో ఎందుకు అట్లా అనబడితే ఒకటేసారి? ఆడ మరి వైర్ చూసి నేనే పెట్టి మళ్ళీ నేనే మోటార్ ఆన్ చేసుకుంటే నా ఎనర్జీ అంతా పోతుంది మళ్ళా. అయ్యో నువ్వు భలే అంటున్నావు కదరా. వచ్చి వైర్ చూసి పెట్టి మోటార్ ఆన్ చేయమని అంటే మళ్ళీ ఆమెని ఆన్ చేసుకోవాలి అనేసి మళ్ళీ ఆమెకే డబల్ పని చెప్తా అన్నావు ఎందుకురా? ఏమో నువ్వు నీ ఎనర్జీ చూసుకొని మళ్ళీ ఆమెనే 2 పనులు చెప్తా అన్నావు. అయ్యో అంతేనా? సరే తీ మరి, ఎవరినన్నా పిలిచి చూపించి పెట్టిస్తా తీ. మరి గీడుండి టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు? ఎవరినన్నా పిలితే వాళ్ళే వచ్చి చూసి పెడతారు. ఇక సరే మంగక్క, పో మరి పెట్టించుకోపో మళ్ళా. సరే పోతున్నది. అయ్యో ఏమైందిరా పాపంగా? మోటార్ వైర్ ఏదో చూసి పెట్టి జర ఆన్ చేసి వస్తే ఏమైతుందిరా పాపం? ఉట్టిగానే పంపించినాం మళ్ళీ వెనక్కి మనిషిని. కాదు, అంత పొద్దునే పాపం ఏదో వస్తే ఆమెను మళ్ళీ వెనక్కి పంపించేసినావు. పోయి చేస్తే ఏమైపోతుంది? ఏమైనా నీ కాళ్ళు అరిగిపోతాయా, చేతులు అరిగిపోతాయా? ఇప్పుడు ఆమె వచ్చినామని వెనక్కి పంపించినావు, ఏమనుకుంటారు? ఏమో తీయ, పొద్దునే మీరు నాతో ఎందుకు కొరుతారు? మీ ఒర్రుడికి నా నిద్ర అంతా వాడైంది. కానీ మీరైతే ఓరి మీ పని అయితే చేసుకోపోర్రి. నేను మళ్ళీ ఎట్లన్నా వందామన్నా కూడా నాకు ఎట్లనో నిద్ర రాదు. నా నిద్ర అంతా పాడైంది. కానీ ఇక ఫ్రెష్ అప్ అయ్యి స్నానం చేసి వస్తా పార్రి.
అమ్మా పాయ్ పోయి కూసుందు పా, నేను ఫ్రెష్ అప్ అయ్యి వస్తా స్నానం చేసుకొని. సరే సరే తీ మరి పో, తొందర చేసుకొని రాపో, నేను పోయి టిఫిన్ చేస్తా. చెప్తా కానీ మీరైతే వారి ఫస్ట్. ఇంకా ఫ్రెండ్స్, మీ ఇంట్లో కూడా ఇట్లాంటి బద్ధకపు భర్తలు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ కొట్టిర్రి, మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయుర్రి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా తర్వాతి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన క్రేజీ ఫ్యామిలీ ఒరిజినల్స్. బాయ్ బాయ్ అందరికీ.